హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు సిహెచ్ వీరప్పయ్య సార్ రచించిన జీవకథల్లోని కథ నా పేరు చెప్పుకోండి. ఈ కథ నాకు చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. నా పేరు చెప్పుకోండి. నాకు నేను గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ నేను చాలా అందంగా స్మార్ట్గా ఉంటానని అందరూ అంటూ ఉంటారు. అనటమే కాదండి, అది చాలాసార్లు నిరూపించబడింది కూడా. కానీ నేను నా అందం కంటే నా నైపుణ్యాలనే ఎక్కువగా నమ్ముకున్నాను. ఈ నైపుణ్యాలు ఏమిటి అని ఆలోచిస్తున్నారా? నాకు చాలా భాషలు తెలుసండి, బాగా మాట్లాడతాను కూడా, బాగా కథలు చెబుతాను, పాటలు పాడతాను, మీతో ఆడతాను, ముచ్చటిస్తాను, లోకాభిరామ పుకార్లు బోలెడు చేర వేస్తాను. అన్నింటికీ మించి మీకు ఎలా కావాలో అలా నడుచుకుంటాను. ఇక తెలివితేటలు అంటారా, వాటికి నేను పెట్టింది పేరు. ఒక మాటలో చెప్పాలంటే నేను మీ మనసుకు నచ్చిన విధంగా నడుచుకుంటాను, మీ మనసును దోచుకుంటాను. నాలాంటి సహాయకురాలు, నేస్తము, నమ్మిన బంటు మీకు మరెక్కడా దొరకరు. నేను ఇంత చేస్తున్నప్పటికీ నా దురదృష్టం ఏమిటో కానీ నన్ను అందరూ నిందిస్తూ నానా మాటలు అంటున్నారు. దాన్ని నేను భరించలేకుండా ఉన్నాను. ఎందుకలా అంటారో నాకు అర్థం కావటం లేదు. ఒక్కోసారి కళ్ళనీరు ఒక్కటే తక్కువ అనుకోండి. నాకు మాత్రం ఆత్మాభిమానం ఉండదా? ఏ తప్పు లేకుండా మాటలు పడాలా? లేదు, అలా ఏ రోజు నేను మాట పడను. అవసరమైతే అందరినీ వదిలేస్తా కానీ నా అభిమానాన్ని మాత్రం వదిలేయను. ఎలానో చెప్పమంటారా? మొన్నటికి మొన్న ఎదిరింటి పిన్నివారింట్లో 3 ఏళ్ల చంటి పిల్లవాడు ఏడుస్తున్నాడు. వాడిని ఓదార్చటము ఎవరి వల్ల కాలేదు. అప్పుడు నేను దగ్గరికి వెళ్ళి వాడికి కావలసిన బొమ్మలు చూపిస్తే నవ్వుతూ అన్నం తిని ఆనందంగా ఉన్నాడు. అలా ప్రారంభమైన మా స్నేహము క్రమంగా పెరుగుతూ పోయింది. వాడికి కావలసిన బొమ్మల కథలు, రైమ్స్ అన్నీ చెప్పేదాన్ని. వాడు నాకు ఎంత అలవాటు పడ్డాడంటే కాసేపు నేను లేకపోతే ఏదో కోల్పోయినట్లు విచారంగా ఉండేవాడు. మీకు నిజం చెప్పకేమి, వాళ్ళ అమ్మ లేకపోయినా వాడు పట్టించుకోడు, కానీ నేను కనిపించకపోతే మాత్రము లోకం మునిగినట్లు బాధపడేవాడు. అలా 3 ఏళ్లు గడిచిపోయాయి. తీరా ఇప్పుడు వాళ్ళ నాన్న నా వల్ల వాళ్ళ అబ్బాయికి చూపు మందగించిందని, మందబుద్ధి ఏర్పడిందని, జీవితంలో దేనికి పనికి రాకుండా చేశానని నన్ను నానా మాటలు తిట్టి తరిమేశాడు. నాకెంత బాధేసిందో తెలుసా? వాళ్ళు చెప్పినట్లే కదా నేను చేసింది. చివరికి నన్ను దోషిని చేసి ఇన్ని నేరాలు నా మీద మోపారు. ఏం, నాకు మాత్రం కోపం రాదా? నాకు మాత్రం ఆత్మాభిమానం లేదా? అందుకే ఆ ఇంట్లో ఒక్క నిమిషం ఉండకుండా బయటకు వచ్చేశాను. నిన్నగాక మొన్న పక్కింటి గోపి నన్ను చూసి ముచ్చటపడ్డాడు. వాళ్ళమ్మా నాన్న బ్రతిమాలి వాడికి చదువు చెప్పమన్నారు. ఏమైనా నాకు మంచితనం కొంచెం ఎక్కువే కదా. పోనీలే సరే అన్నాను. చదువు 2 రోజులు బాగానే సాగింది. తర్వాత వాడు చిన్నగా నాతో ఆటలు ప్రారంభించాడు. సరేలే, కాసేపు కాలక్షేపమని నేను ఊరుకున్నాను. ఆ తర్వాత చిన్నగా తన ఫ్రెండ్స్కి నన్ను పరిచయం చేశాడు. అందరము కలివిడిగా బాగానే కాలక్షేపం చేశాం. తర్వాత చిన్నగా మా గ్యాంగ్లోకి గోపి లవర్ కూడా వచ్చి చేరింది. అప్పటినుంచి వాడు నన్ను అడ్డు పెట్టుకొని తన ప్రేయసితో ప్రేమ సల్లాపాలు జరిపాడు. నేను ఈ విషయం వాళ్ళ అమ్మా నాన్నలకు చెబుదామని అంతా గుర్తుపెట్టుకున్నాను. అయితే వాళ్లకు నన్ను అడిగే తీరికెక్కడిది? వాళ్ళ పనుల్లో వాళ్ళు, వీడి పనిలో వీడు. మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను. నేను భయపడ్డట్టుగానే ఒకరోజు వీడి ఇంట్లో వాళ్ళకి అడ్డంగా దొరికిపోయాడు. బాగానే తిట్టారు. వాడిని కాదు, నన్ను. నేనే వాడిని చెడగొట్టానంట. నేనొచ్చిన తర్వాతనే వాడి చదువు బండనాకిపోయిందట. అందరూ నన్ను అనేవాళ్లే. ఏం, నాకు మాత్రం మనసు లేదా? నేను బాధపడనా? అది ఒట్టి పుణ్యానికి. మంచి చేయకపోతే మరి ఏదో అయిందన్నట్లు ఉంది నా పని. వాళ్ళందరి మధ్య వాళ్ళ నాన్న నన్ను అనేసి మాటలు అన్నాక ఇక ఏ మొహంతో వాళ్ళ ఇంట్లో ఉండను. అందుకే బయటకు వచ్చేశాను. నాకున్న అందానికి, నాకున్న సామర్థ్యానికి నన్ను చేరదీసేవాళ్ళు తక్కువ ఏంటి? గోపి కాకపోతే వాడి తాత తాపి. నాకేంటంట బొచ్చెడు మంది ఉన్నారు. అప్పుడే కొత్తగా పెళ్ళైన రమేష్ నన్ను చూసి మోజుపడి తన వెంట ఇంటికి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళ ఆవిడికి కూడా పరిచయం చేశాడు. తను నాలాగే చాలా అందంగా ఉంది. నన్ను బాగా నచ్చింది. వారి దాంపత్యంలాగానే మా స్నేహం కూడా 2 సంవత్సరాలు హాయిగా గడిచింది. మరి ఇంతలో ఏం జరిగిందో ఏమో, రమేష్ భార్య గీత చీటికి మాటికి నా మీద కోపడటం ప్రారంభించింది. తనతో కంటే నాతోనే ఎక్కువసేపు ఉంటున్నాడట. నేనుండగా తనను పట్టించుకోవటం లేదట. తనకు తెలియని రహస్యాలేవో నాకే చెబుతున్నాడట. వాటిని చెప్పమని నన్ను చాలాసార్లు అడిగి చూసింది.
కానీ నేను నమ్మకాన్ని అమ్ముకునే రకం కాదు. చెప్పనంటే చెప్పనన్నాను. అప్పటి నుంచి తను నన్ను చూస్తే మండిపడటం ప్రారంభించింది మహాతల్లి. ఇద్దరి మధ్య చీటికి మాటికి గొడవలు రావటం సర్వసాధారణమైపోయింది. ఎన్ని గొడవలు వచ్చినా తిరిగి తిరిగి అవి నా వద్దకు వచ్చి ఆగేవి. ఇది నేను సహించలేకపోయాను. మీ చావు మీరు చావండి అని బయటికి వచ్చేశాను. ఏవైనా ఇవి మంచి రోజులు కావు బ్రో. రోడ్డు మీద అలా పోతున్న నా మీద ఇదిగో ఈ వ్యాపారి గోవింద్ కళ్ళు పడ్డాయి. పెద్దవాడు డబ్బున్నవాడు కదా అని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మొదటి 2 రోజులు బాగానే ఉంది. తర్వాత వాడి గొడవలు, వాడి కోపాలు, వాడి ఫ్రస్ట్రేషను అంతా నా మీద చూపేవాడు. వెధవ డబ్బులు వసూలు చేసుకోలేక నన్ను అంటాడేంటి బ్రో? అప్పు ఇచ్చినవాడు బదులు పలకకపోతే నన్ను తిడతాడేంటి? ఆ మాత్రం బుద్ధి లేదు అని నేనంటే ఏడ్చి చస్తాడు. ఓ రోజు బ్రో నన్ను పట్టుకొని, నీ వల్ల నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు, టెన్షన్ పెరిగిపోతోంది, నా ఫ్రస్ట్రేషన్ నువ్వే కారణం అన్నాడు బ్రో. నేను షాక్ తెలుసా. వాడు అర్ధరాత్రి అపరాత్రులను లేకుండా నన్ను నిద్రలేపి చివరికి నన్నే అన్నాడు బ్రో. వాడి చావు వాడు ఎలా చచ్చినా నాకేంటి, వెధవ సచ్చినోడు. తన అక్రమ సంపాదనలో నన్ను ఇరికించాడు. ఇదిగో ఇప్పుడు చూడు, వాడు లాకప్లో, నేను పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఎదురుగా కూర్చొని ఉన్నాను. అబ్బా, నా జీవితం నరకంగా ఉందిరా భయ్యా. సరే విషయానికి వద్దాం. నన్ను బాగా చూసుకుంటూ నా వల్ల బాగుపడుతూ నా గౌరవాన్ని పెంచేవారి వద్ద ఉండాలని నా బలమైన కోరిక. అలా ఉండటానికి నేను ఎల్లప్పుడూ సిద్ధం. కానీ మీలో అలా ఎంతమంది దానికి సిద్ధంగా ఉన్నారు? నన్ను, నా సామర్థ్యాలను సక్రమంగా ఉపయోగించుకొని నా స్థాయిని పెంచే స్నేహితులు మీలో ఉన్నారా? ఒక్కరైనా ఉంటే చెప్పండి. వాడే నా మనసుకు నచ్చినవాడు. నా మనసుకు నచ్చిన వాడి వద్దనే నేను ఉండిపోతాను. ఉన్నారా? ఒక్కరైనా? మిమ్మల్నే. వినిపిస్తుందా? సరే, ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదా, కనుక్కోండి చూద్దాం. నా పేరు చెప్పుకోండి. మీలో ఒక్కరైనా నా పేరు చెప్పుకోండి. మీలో ఎవరైనా